గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ద శ్రీనివాసాస్ యంగ్ ఇండియా అకాడమీ. సో మనకి ఈరోజు మనము జూనియర్ పర్సనల్ ఆఫీసర్ జేపీఓ పోస్టులకు సంబంధించినటువంటి అసలు ఈ పోస్టులు ఏంటి, ఈ పోస్టుకు ఎవరు అర్హులు, ఈ పోస్టుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అసలే ఎప్పుడు వస్తుంది, ఈ జేపీఓ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ అనేటువంటి పోస్టుకు సంబంధించి సిలబస్ ఏముంటుంది, ఇది ఎనీ డిగ్రీ చదివినటువంటి వాళ్ళందరూ కూడా అంటే బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, అంటే ఈ బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సులు చేసినటువంటి వారందరూ కూడా రాయగలుగుతారా, మా బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా కూడా ఈ పోస్ట్ని రాయొచ్చా అంటే రాయొచ్చా, అటువంటి విషయాలన్నీ కూడా. అలానే దీనికి సంబంధించి వయస్సు, ఏజ్ ఎంతవరకు అంటే వయస్సు ఎంత ఉంటే ఈ పోస్టులో రాయడానికి అర్హులు అనేటువంటి అన్ని అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం. అలానే సో ఈరోజు ఒకసారి మనము ఈ జేపీఓ పోస్టులకు సంబంధించినటువంటి విషయాలు కనుక చూసినట్లయితే జూనియర్ పర్సనల్ ఆఫీసర్ అనేటువంటి పోస్టు మనకి సాధారణంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటాం దీన్ని, విద్యుత్ శాఖకు సంబంధించి ఉన్నటువంటిది. సో ఈ విద్యుత్ శాఖలో కూడా ట్రాన్స్కో మరియు జెన్కో అలానే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ పోస్టులకి అంటే ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పీడీసీఎల్ అంటున్నాము సదరన్ పవర్ డిస్ట్రిబ్యూటెడ్ కంపెనీ లిమిటెడ్, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూటెడ్ కంపెనీ లిమిటెడ్ అని, అలానే ట్రాన్స్కో అండ్ జెన్కో ఉన్నాయి. సో కొన్ని ఏమో కంపెనీ అంటే ఇవి విద్యుత్ని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేటువంటి డిపార్ట్మెంట్స్ కానీ ఎలక్ట్రిసిటీని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి డిపార్ట్మెంట్స్. వీటిలో ఈ యొక్క అడ్మిన్ డిపార్ట్మెంట్లో జూనియర్ పర్సనల్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా ప్రతి సంవత్సరము ఈ 4 డిపార్ట్మెంట్స్లో నుంచి మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో ప్రతి సంవత్సరం ఒక 2-3 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అంటే మనకి తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది అంటే తెలంగాణ ఏర్పడినాక విద్యుత్ ప్రొడక్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఫ్లాగ్షిప్గా తీసుకొని కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది కాబట్టి అండ్ సో దీని యొక్క మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కంపల్సరీ ఇవి అంటే మనకి ఏ ఇతర నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా మనకి కంపల్సరీ ఈ నోటిఫికేషన్లు వస్తాయి. ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి ఎటువంటి వివాదాలు లేవు. నోటిఫికేషన్ వస్తుంది, ఒక 20-40 డేస్లో మనకి నోటిఫికేషన్ వచ్చాక మనకు ఒక ఆల్మోస్ట్ ఒక 45 డేస్ టైం ఇచ్చి 45 డేస్ టైం ఇచ్చి ఎగ్జామ్ని కండక్ట్ చేయటం అనేది జరుగుతుంది. 45 డేస్ టైం ఇచ్చే ఎగ్జామ్ని కండక్ట్ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మనము ఒక 3 మంత్స్ టైంని హార్డ్లీ 3 మంత్స్ టైంని ఎనీ డిగ్రీకి సంబంధించినటువంటి విద్యార్థులు కనుక ప్రిపేర్ అయినట్లయితే టైంని స్పెండ్ చేసి హార్డ్ వర్క్ చేసి ఈ యొక్క జేపీఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లయితే సరైన శిక్షణ తీసుకొని ఆ శిక్షణా కాలంలో ఖచ్చితంగా మనము డెడికేటెడ్గా కొన్ని అంటే ప్రతిరోజు కూడా ఒక 6 to 7 అవర్స్ మనం దానికి టైం స్పెండ్ చేసి చదివినట్లయితే ఖచ్చితంగా 4 to 5 మంత్స్లో మనము ఖచ్చితంగా జాబ్ కొట్టవచ్చు. ఈ కరోనా అనేటువంటి సిచ్యువేషన్ లేకపోతే ఆల్రెడీ ఈ టైంకి నోటిఫికేషన్ రిలీజ్ అయి ఉండేది, డిసెంబర్లో ఎగ్జామ్ జరిగి కూడా ఉండేది. కాబట్టి అంటే ఈ మనకి అంటే దీన్ని బట్టి ఇప్పుడే నోటిఫికేషన్లు అన్నిటినీ కూడా మనము రిలీజ్ చేసుకుంటున్నాం కాబట్టి అంటే ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్లు అన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి, ఎగ్జామ్ డేట్స్ అనేది ఇస్తున్నారు, కొంచెం కరోనా నుంచి కూడా బయటికి వచ్చి మనము వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి అంటే వివిధ రకాలైనటువంటి ఎగ్జామ్స్కు అటెంప్ట్ చేయడం అనేది వాటికి డేట్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇది కూడా త్వరలోనే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనము ముందుగానే ప్రిపేర్ అంటే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుదాం అనేటువంటి ఆలోచన ధోరణి అనేది ఎప్పుడు కూడా తప్పు. ఎందుకనంటే నోటిఫికేషన్ వచ్చాక 45 రోజుల్లో మనం హడావుడిగా సిలబస్ని కనుక కంప్లీట్గా చదవలేము. మనకు ఉన్నటువంటి సిలబస్ని ఎప్పుడైనా సరే ఆ సిలబస్ని అవగాహన చేసుకొని వితిన్ 3-4 మంత్స్లో మనం ఏంటిదంటే ఒక 5 to 6 టైమ్స్ రిపీటెడ్గా రివిజన్స్ చేసి దానికి సంబంధించినటువంటి మోడల్ టెస్ట్లు ఎగ్జామ్స్ అనేది కూడా అటెంప్ట్ చేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా మనం ఎగ్జామ్ రాయటానికి మనము రెడీగా ఉన్నట్టుగా భావించాలి. అంటే ఆ విధంగా ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నట్టు భావించాలి అని అంటే మనము నోటిఫికేషన్ కంటే ముందే ఒక 3-4 మంత్స్ ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మన
శ్రీనివాస యంగ్ ఇండియా అకాడమీ ఏం చేస్తుందంటే జేపీఓ పోస్టులకు సంబంధించినటువంటి శిక్షణ అనేది ప్రారంభించబోతుంది. ఒక 2-3 డేస్లో ఈ యొక్క శిక్షణ అనేటువంటిది ప్రారంభించబోతున్నాం. సో దాంట్లో భాగంగా మరి ఈ యొక్క జేపీఓ పోస్టుల పైన మనకి ఒక అవగాహన అనేది ఇవ్వటం కోసము మీకు ఈ వీడియోని చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు మన యూట్యూబ్ ఛానల్లో, మన అకాడమీ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు వాచ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, మీకు వీడియోలో కనపడుతున్నట్లు జూనియర్ పర్సనల్ ఆఫీసర్ అని అంటున్నాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ అని అంటున్నాం. సో ఈ పోస్ట్కి సంబంధించి లాస్ట్ ఇయర్ మనకి 21/10/2019లో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ చేశారు. అలానే ఎగ్జామ్ చూడండి, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి 15/12/2019. డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే 15/9/2012 అంటే 2019లో మనకి ఎగ్జామ్ అనేది జరగడం జరిగింది. అంటే అట్లీస్ట్ ఒక 2 మంత్స్లో మనకి ఎగ్జామ్కి సంబంధించినటువంటి 2 మంత్స్లో నోటిఫికేషన్ రావటము, ఎగ్జామ్ జరగటం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 2 నెలల్లో మనకి నోటిఫికేషన్ వచ్చి ప్రిపరేషన్కి తగ్గట్టుగా ఎగ్జామ్ కండక్ట్ చేసి, అలానే ఇంకో 2-3 మంత్స్లోనో 3-4 మంత్స్లోనో మనకి పోస్టింగ్స్ కూడా, రిజల్ట్ కూడా ఇచ్చి పోస్టింగ్స్ కూడా వచ్చేటువంటి, అంటే చాలా తొందరగా వితిన్ స్టిపులేటెడ్ టైంలోనే మనకి ఎగ్జామ్తో సహా రిజల్ట్స్తో సహా వచ్చేటువంటి పోస్టుల్లో ఇదొక పోస్టుగా చూడవచ్చు. అండ్ చాలామంది ఏంటంటే హెవీ కాంపిటీషన్ ఉన్నటువంటి వాటిపైన మనం కాన్సన్ట్రేట్ చేస్తూనే, అంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వీటిని కానీ కొంతమంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో దాంట్లో 7-8 లక్షల మంది కూడా రాస్తున్నాము. సో అంటే మన ఇంట్రెస్ట్ని బట్టి అది కూడా రాయొచ్చు. కాకపోతే దీనికి చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ అయినట్లయితే ఈ పోస్టును కూడా సాధించవచ్చు. వాటితో పాటు దీనిని కూడా మనం అటెంప్ట్ చేసినట్లయితే ఈ పోస్టును కూడా సాధించవచ్చు. సో ఒకసారి చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్లో జూనియర్ పర్సనల్ ఆఫీసర్ అనేటువంటిది ఉన్నాయి. పోయినసారి 2019 నోటిఫికేషన్లో 25 పోస్టులను అనేవి ఇవ్వటం జరిగింది. 25 పోస్టులను ఇవ్వటం జరిగింది. అలానే దీనికి ఈ జూనియర్ పర్సనల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఏజ్కి ఎవరు అర్హులు అని అంటే, దీనికి సంబంధించినటువంటి ఏజ్ ఎవరు అర్హులు అని అంటే మనకి 18 to 34 ఇయర్స్ అన్నాడు. ఇది జనరల్గా 18 నుంచి 34 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ పోస్టులు రాసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అలానే మరి 18 నుంచి 34 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులు రాసుకోవచ్చు అని చెప్తున్నాము. అయితే ఇది జనరల్ కేటగిరీకి సంబంధించింది. సో 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీలకి, ఎస్టీలకి, ఓబీసీలకి ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఈ జేపీఓ పరీక్షా పత్రాన్ని కనుక మనము జేపీఓ ఎగ్జామ్ని కనుక రాయాలి అని అంటే మనకి ఎంత ఎలిజిబిలిటీ ఉంటుందండి అంటే 39 years వరకు కూడా ఈ ఎగ్జామ్ని రాయడానికి అర్హులు అంటున్నాం. 39 years వరకు కూడా ఈ ఎగ్జామ్ని రాసుకోవడానికి అర్హులు. మరి ఈ యొక్క పోస్ట్కి జేపీఓ పోస్ట్ అంటున్నాం, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్ట్ అంటున్నాము. 18 to 34 years ఉన్నటువంటి వాళ్ళు రాసేయచ్చు. అలానే మనకి రిజర్వేషన్ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో 39 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పోస్టులు రాయొచ్చు. అంటే అప్పటి వరకు ఆ ఏజ్ వరకు ఉన్న వాళ్ళు కూడా రాయొచ్చు. మరి ఈ పోస్ట్కి సరే సార్, ఓకే, ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని చెప్తున్నారు, 100 మార్కుల పేపర్ ఉంటుంది అంటున్నారు. మరి ఈ పోస్టులో ఈ యొక్క జీతభత్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ ఈ పోస్ట్ వస్తే మంచి పోస్ట్ అయినా మరి ఎంత జీతం వస్తుంది ఏంటి అనేటువంటి ఒక అవగాహన అనేటువంటిది అవసరం. కాబట్టి చూడండి, 34,925 రూపీస్ నుంచి పే బ్యాండ్ 66,420 వరకు కూడా ఉంది. అంటే మనము ఒక ఎగ్జామ్ పేపర్, ఓన్లీ ఒక పేపరే ఉండి వితౌట్ ఇంటర్వ్యూ తోటి మనకి 35,000 జీతం ప్రారంభం నుంచే కనుక వచ్చేటువంటి పోస్టు అంటే డెఫినెట్గా ఇది మంచి పోస్ట్గా చెప్పుకోవచ్చు. 35,000 జీతం. సో మనకి అడ్మిన్ డిపార్ట్మెంట్లో కాబట్టి ఆఫీస్కి సంబంధించినటువంటి వర్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి జూనియర్ పర్సనల్ ఆఫీసర్కి ఏ కోర్సుల వారు అర్హులు అంటే ఏ అర్హతలు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏమి ఉన్నాయి అంటే చూడండి, ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ అని అంటున్నాము, జేపీఓ, ఇదిగోండి జూనియర్ పర్సనల్ ఆఫీసర్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక గమనించినట్లయితే మస్ట్ హోల్డ్ ఫస్ట్ క్లాస్ బీకామ్ బీఎస్సీ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని అంటున్నారు. అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళు చదివినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులు రాయడానికి అర్హులు అంటున్నారు. అలానే ఇక్కడ మీకు ఏజ్ కూడా ఇచ్చాడు అండి, మినిమం
18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 34 ఇయర్స్. అండ్ రిలాక్సేషన్ చూడండి, ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఆఫ్ 34 ఇయర్స్ ఈజ్ రిలాక్సబుల్ అప్ టు 5 ఇయర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ అంటున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఎన్ని ఇయర్స్ రిలాక్సేషన్ ఉందట? 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో అలానే ఫీ స్ట్రక్చర్ గురించి ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు. సో అది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ స్ట్రక్చర్ అంటే 100 రూపీస్ ఉంది. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అయితే ఇదేంటి అని అంటే మనకి 39 ఇయర్స్ వరకు అని చెప్తున్నాము. అలానే ఇక్కడ బీఏ బీకామ్ బీఎస్సీ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ పోస్ట్ని రాయొచ్చు. అండ్ ఈ పోస్టుల్లో మనకి ఒకసారి సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనేది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ అని అన్నాము. దీంట్లో మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి పేపర్లో అంటే మనకి పేపర్ ఎలా అడుగుతారు అనేటువంటి దాన్ని చూస్తే 3 సెక్షన్స్గా ఇస్తున్నారు, 100 మార్క్స్కి ఇస్తున్నారు. సో 3 సెక్షన్స్లో ఒకటి మనకి సెక్షన్ ఏలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటున్నాం. ఇక్కడ సెక్షన్ ఏలో ఏమంటున్నారు అని అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటున్నారు. చూడండి ఇక్కడ సెక్షన్ ఏలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, అలానే ఇండస్ట్రియల్ లాస్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ లాస్, జనరల్ లాస్ అండ్ లేబర్ లాస్ ఈటీసీ అని అంటున్నారు. అంటే ఇక్కడ సెక్షన్ ఏలో అడుగుతున్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అంటే మానవ వనరుల నిర్వహణ, అలానే పారిశ్రామిక సంబంధాలు లేదా పారిశ్రామిక ఇండస్ట్రియల్ లాస్ అంటున్నాడు, పరిశ్రమలకు సంబంధించినటువంటి చట్టాలు ఏమున్నాయి, అలానే జనరల్ లాస్ అండ్ లేబర్ లాస్ అంటున్నారు. కార్మిక చట్టాలు, జనరల్ లాస్. కార్మిక చట్టాలు అంటే ఇక్కడ చూడండి మానవ వనరుల నిర్వహణ ఒకటి, పారిశ్రామిక సంబంధాలకు సంబంధించింది, పరిశ్రమలకు సంబంధించినటువంటి చట్టాలు. జనరల్ లాస్లో భాగంగా భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు కార్మిక చట్టాలను కూడా చదవాలి. అంటే మేజర్గా గమనించినట్లయితే మనకి మానవ వనరుల నిర్వహణకు సంబంధించిన అంశము, అలానే పారిశ్రామిక సంబంధాలు వాటి చట్టాలు, కార్మిక చట్టాలు మరియు సాధారణమైనటువంటి చట్టాలు. దాంట్లో భాగంగా ఏం చదవాలి అని అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలని చదవాలి. ఇది సెక్షన్ ఏ అంటున్నాం. ఈ సెక్షన్ ఏలో అంటే వెరీ సింపుల్ అండి, హెచ్ఆర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇండస్ట్రియల్ లాస్ అండ్ జనరల్ లాస్కి సంబంధించింది. ఒక సరైన క్రమ పద్ధతిలో ఈ సబ్జెక్ట్స్ని కనుక మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సెక్షన్ ఏలో మంచి స్కోర్ చేయవచ్చు. సో దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు? 50 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, 50 మార్క్స్. సో సెక్షన్ ఏకి మనకి ఈ సబ్జెక్ట్స్ నుంచి వచ్చేటువంటి స్కోర్ ఎంత అంటే 50 మార్కులు. కొన్ని అంటే ట్రాన్స్కోజెనికోలో అయితేనేమో ఓన్లీ 2 సెక్షన్సే పెట్టాడు. ఈ సెక్షన్ ఏకి సెక్షన్ బి అని 2 పెట్టాడు. సెక్షన్ ఏకి 60 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, సెక్షన్ బిలో 40 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే ఏంటి అని అంటే మనకి ఇక్కడ సెక్షన్ ఏ వచ్చేసి 50 మార్క్స్ మాత్రమే ఇవ్వటం జరిగింది, ఇది ఎస్పీడీసీఏలో. అలానే సెక్షన్ బిలో ఏమంటున్నాడు? 20 మార్క్స్ ఇస్తున్నాడు. అది కంప్యూటర్ అవేర్నెస్ అంటున్నాడు, ఎంఎస్ ఆఫీసు. దాంట్లో కూడా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం ఎంత ఉంది అనేది, అంటే ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అడుగుతాడు. అంటే ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి షార్ట్కట్ కీస్ కానీ రైట్, ఆ సాఫ్ట్వేర్స్కి సంబంధించినటువంటి చిన్న చిన్న పదజాలాలు కానీ అడుగుతారు. సో వాటిని కూడా మనం తరువుగా చదివినట్లయితే అది కూడా మనం గ్రిప్ అనేది సబ్జెక్ట్ పైన గ్రిప్ అనేది ఈజీగా వస్తుంది. దానికి ఎంత? సో ఇది కూడా చాలా స్కోరింగ్ అంటే సింపుల్గా చాలా తక్కువ సిలబస్ ఉండి మనం 20 మార్క్స్ గెయిన్ చేయవచ్చు ఇక్కడ. సో 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఫర్ సెక్షన్ బి అని అంటున్నాడు. అలానే సెక్షన్ బి అలానే సెక్షన్ సి చూసినట్లయితే కాంప్రహెన్షన్ అంటున్నాడు. అంటే ఇంగ్లీష్ సంబంధించినటువంటి సినానిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, అలానే మనకి పారాగ్రాఫ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుంది. అలానే మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ అండ్ ఆర్థమెటికల్ ఎబిలిటీ అంటున్నాడు. ఇక్కడ రీజనింగ్ కానీ లేదా మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి అంటే బేసిక్ మ్యాథ్స్లో కొన్ని అంశాలు అనేది అడగటం జరుగుతుంది. అలానే జనరల్ అవేర్నెస్ అంటున్నాడు. ఇది సెక్షన్ సి, ఇక్కడ బి పడింది కానీ సెక్షన్ సి. సో దీంట్లో 30 క్వశ్చన్స్కి 30 క్వశ్చన్స్ అని ఉన్నాం. ఇక్కడ 30 క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ 30 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, మనకి 30 మార్క్స్. ఓకే, 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్. సో సెక్షన్ ఏ 50 మార్క్స్, సెక్షన్ బి 20 మార్క్స్, సెక్షన్ సి 30 మార్క్స్. ఓవరాల్ వచ్చి పేపర్ ఎంత? 100 మార్క్స్కి. అంటే సెక్షన్ బిలో సబ్జెక్టు
సెక్షన్ ఏలో సబ్జెక్ట్ అడుగుతున్నాడు, సెక్షన్ బిలో 20 మార్క్స్ కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అడుగుతున్నాడు, సెక్షన్ సిలో మనకి సాధారణంగా ఏమడుగుతున్నాడు అంటే జనరల్ ఇంగ్లీషు, బేసిక్ మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్లో కూడా ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని అంటే, సో జనరల్ అవేర్నెస్లో కూడా ఏ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు అని అంటే మనకి బేసిక్గా జనరల్ అవేర్నెస్లో మనకి అడిగేటువంటిది తెలంగాణ మూమెంట్, కరెంట్ అఫైర్స్, అలానే మనకి బేసిక్ ఇంగ్లీష్ అనేటువంటిది మనకి బేసిక్ ఇంగ్లీష్ అడగటం. ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి తెలంగాణ మూమెంట్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొంత బేసిక్ హిస్టరీ 1-2 క్వశ్చన్స్ పడతాయి. బట్ ఎక్కువగా కూడా తెలంగాణ మూమెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ విధంగా మనకి 100 మార్క్స్ పేపర్లో అంటే 100 మార్క్స్ పేపర్లో ఈ సబ్జెక్ట్స్ పైన కనుక గ్రిప్ వచ్చినట్టయితే జస్ట్ ఎంత ఒక 2 మంత్స్లో మనము మంచిగా ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా గ్రిప్ తీసుకోవచ్చు. సో ఇవి అంటే ఈ సెక్షన్ ఏలో కూడా చూడండి ఒకసారి మనం ఫాస్ట్గా చూసినట్లయితే హెచ్ఆర్కి సబ్జెక్ట్స్ సంబంధించినవి. అంటే సెక్షన్లో హెచ్ఆర్ ఏంటి ఏమంటున్నాడు, హెచ్ఆర్ మేనేజ్మెంట్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ ఛాలెంజెస్, లైన్ మేనేజ్మెంట్ ఇన్ హెచ్ఆర్, మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హెచ్ఆర్ పాలసీస్ అండ్ ప్రాక్టీస్ అంటున్నాడు. ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, కలెక్టివ్ బార్గెనింగ్, గ్రీవెన్స్ మేనేజ్మెంట్, ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ ఇవి అడుగుతున్నాడు. అంటే ఏం లేదు, మానవ వనరులు అనగానే సాధారణంగా హెచ్ఆర్లో వచ్చేటువంటి టాపిక్స్ ఏంటి, రిక్రూట్మెంట్ ఏంటి, రిక్రూట్మెంట్లో మెథడ్స్ ఏంటి, అంటే మనం ఒక ఉద్యోగస్తుని ఎంపిక చేసుకునేటువంటి ప్రక్రియలో ఏ పద్ధతులు ఉంటాయి, ఎంపిక ఏ విధంగా ఉంటుంది, అలానే ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, జీతభత్యాలకు సంబంధించిన అంశాలు ఏంటి, వాటిల్లో ఎన్ని రకాలుగా ఉంటాయి, శిక్షణా పద్ధతులు ట్రైనింగ్ మెథడ్స్ ఏముంటుంది, పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటాము, ఒక ఎంప్లాయీ ఏ విధంగా ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. సో ఇలాంటి బేసిక్ అంటే ట్రైనింగ్ కానీ, పర్ఫార్మెన్స్ అప్రైజల్ కానీ, లేదా జీతభత్యాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా హెచ్ఆర్లో ఉంటాయి. చాలా బేసిక్ నాలెడ్జ్ వీటిని కూడా. బట్ ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు అని అంటే కార్మిక చట్టాలు అని అంటే మీకు తెలిసిన చాలా వరకు కూడా విని ఉంటారు. పిఎఫ్ యాక్ట్ కావచ్చు, ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ కావచ్చు, ఫ్యాక్టరీ చట్టం కావచ్చు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కావచ్చు, పారిశ్రామిక వివాదాల చట్టం కావచ్చు, లేదా వేతనాల చెల్లింపు చట్టం కానీ, లేదా మనకి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కూడా దాంట్లో ఉన్నటువంటి సబ్సెక్షన్స్తో సహా అడగటం జరుగుతుంది. ఆ చట్టానికి సంబంధించినటువంటి సవరణలు ఏంటి అనేది కూడా అడుగుతారు. ఆ చట్టాలను ఎప్పుడెప్పుడు సవరించారనేది, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఎప్పుడు చేశారు, లేదా మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్కి సంబంధించి కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏమున్నాయి, ఆ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్లో ఉన్నటువంటి సబ్సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, లేదా సెక్షన్స్ అనేటువంటివి ఏం చెప్తున్నాయి, రైట్. ఆ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్కి రీసెంట్గా వచ్చినటువంటి సవరణలో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి. సో వీటన్నిటినీ కూడా మనం సమగ్రంగా అధ్యయనం చేసినట్లయితే వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని మనము గెయిన్ చేయవచ్చు. సో ఈ విధంగా జేపీఓ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అంటే మన లేబర్ లాస్లో ఇవన్నీ కూడా వస్తాయి. ఫ్యాక్టరీ చట్టం కావచ్చు, గనులు మైన్స్ చట్టానికి సంబంధించినటువంటి కావచ్చు, పిఎఫ్ యాక్టు, బోనస్ యాక్టు, కంపెన్సేషన్ పేమెంట్ ఆఫ్ కంపెన్సేషన్ యాక్ట్ కావచ్చు, నష్టపరిహార చట్టం కావచ్చు, పేమెంట్ లేదా వేతనాల చెల్లింపు చట్టం అంటారు, పేమెంట్స్ యాక్ట్ అని అంటున్నాం దాన్ని. సో దాంట్లో పొందుపరచబడినటువంటి అంశాలు ఏంటి, ఇలానే ఈ విధమైనటువంటి వివిధ రకాల చట్టాలకి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతనే కూడా మనం చూసుకోవాలి. ఎక్కువగా ఈ కార్మిక చట్టాల నుంచి లేబర్ లాస్ నుంచి అడుగుతారు. లేబర్ లాస్ నుంచి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆ భారత రాజ్యాంగంలో కూడా ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలానే మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రపతి, గవర్నర్, వారి యొక్క శాసన నిర్వహణ అధికారాలు, కార్యనిర్వహణ అధికారాలు. సో ఈ అంశాల నుంచి ఎక్కువగా అడగటం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ కార్మిక చట్టాలతో పాటు ఈ భారత రాజ్యాంగం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. సో వీటి నుంచి ఎక్కువగా అడగట క్వశ్చన్స్ అనేవాడు జరుగుతున్నారు. అలానే జ్యుడిషియరీ సిస్టమ్. సో మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే చూడండి, జనరల్ లాస్ ఏమేమి అడిగాడు. సో లేబర్ లాస్లో ఫ్యాక్టరీ చట్టం కానీ, మినిమం వేజెస్ యాక్ట్ కానీ, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కానీ, వేతనాల చెల్లింపు చట్టం అంటున్నాం, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ అంటున్నారు, సమాన పనికి సమాన వేతన చట్టం అంటారు, అలానే ఈఎస్ఐ యాక్టు, పిఎఫ్ యాక్టు, గ్రాట్యుటీ యాక్టు, వర్క్స్మెన్స్ కంపెన్సేషన్ యాక్టు, మెటర్నిటీ బెనిఫిట్ యాక్టు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, దాన్ని ఐడి యాక్ట్ అని కూడా అంటాం, ట్రేడ్ యూనియన్ యాక్ట్, టీయూవీ యాక్ట్ అంటాం దాన్ని. సో ఈ విధంగా ఎంప్లాయీ ఎక్స్చేంజ్ యాక్ట్ అని కూడా అంటున్నాము వీటికి సంబంధించినవి. అలానే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటిది, ఎన్ఎన్పి అంటే ఏంటి అవి అంటే బేసిక్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో అలానే ఆర్టీఐ చట్టం గురించి కూడా అడుగుతున్నాను. ఈ విధంగా లేబర్ లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్లో లేబర్ లాస్, కాన్స్టిట్యూషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్.
ఇది మనకి భారత రాజ్యం. అలానే చూడండి ఎంఎస్ ఆఫీస్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఇస్తాం 20 మార్క్స్ అని ఇచ్చాడు. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, సంవాట్ అకౌంట్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ మనకి టాలీ, ఈఆర్పి వాటికి సంబంధించిన అసలు ఆ సాఫ్ట్వేర్ ఏంటిది, ప్రాఫిట్ లాస్ని ఎలా తీసుకుంటాము, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ మనకి అకౌంటింగ్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో కంప్యూటర్ అండ్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్. సో నెక్స్ట్ 30 మార్క్స్లో చూడండి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ గురించి కూడా అడుగుతున్నారు. అక్కడ మీకు వీడియోలో కూడా కనపడుతుంది. అలానే జనరల్ అవేర్నెస్లో భాగంగా మనకి అనలైటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అడుగుతున్నాడు, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో జనరల్ అవేర్నెస్లో చూడండి, అంటే ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్తో, మ్యాథ్స్తో పాటు జనరల్ అవేర్నెస్లో ఏమడుగుతున్నాడు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంటే నేషనల్, ఇంటర్నేషనల్, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు అని అంటున్నాడు. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటున్నాడు. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్, అంటే సెక్షన్ సిలో ఇంగ్లీషు, మ్యాథ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ మూమెంట్, కరెంట్ అఫైర్స్, ఇవి సబ్జెక్ట్స్. వీటిలో ఎక్కువగా కూడా ఎక్కడి నుంచి అడుగుతారంటే తెలంగాణ మూమెంటు, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్. వీటిలో మ్యాథ్స్లో కొన్ని క్వశ్చన్స్ పడతాయి, బేసిక్ ఒక 4-5 క్వశ్చన్లు, ఒక 5-6 క్వశ్చన్లు పడతాయి. బట్ ఎక్కువ క్వశ్చన్స్ మాత్రము మనకి 20 నుంచి 25 క్వశ్చన్లు మాత్రము తెలంగాణ మూమెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచే ఉంటాయి. సో చూసారు కదా, అంటే మనకి హెచ్ఆర్కి సంబంధించింది ఇండస్ట్రియల్ రిలేషన్స్, కార్మిక చట్టాలు, అలానే ఎంఎస్ ఆఫీసు, కంప్యూటర్ అప్లికేషన్స్, అలానే ఈ యొక్క సెక్షన్ సిలో ఉన్నటువంటి ఇంగ్లీషు, మ్యాథ్స్ అండ్ కరెంట్ అఫైర్స్ తెలంగాణ. వీటి మీద ఒక సమగ్రంగా ఒక 45 డేస్, 1 మంత్ టు 45 డేస్ మనము సరైన శిక్షణ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి జేపీఓ పోస్టు 35,000 జీతం ఉన్నటువంటిది, 35,000 జీతం ఉన్నటువంటి పోస్టు వస్తుంది. కాబట్టి మేము నోటిఫికేషన్ వచ్చినాక చదువుతాము, మేము తర్వాత చదువుతాము, నోటిఫికేషన్ ఇంకా రాలేదు అనేటువంటి ఇట్లాంటి మైండ్లో నుంచి తీసేసి ఒక జాబ్, ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే ఖచ్చితంగా దానికి మనం ఒక 4-5 నెలల ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఏదో 1-2 రోజులు చదవటం కాకుండా ప్రతిరోజు క్లాసెస్ అటెండ్ అవుతూ దానికి సంబంధించినటువంటి శిక్షణని మనం నేర్చుకుంటూ ఇలా ప్రతిదీ కూడా మనం సమగ్రంగా కూడా అధ్యయనం చేయాల్సింది. సో మనకి జేపీఓకి సంబంధించినటువంటి కోచింగ్ అనేది కూడా స్టార్ట్ చేయబోతున్నాము. బ్యాచ్ ఉంటుంది, 1 మంత్ ఆర్ 45 డేస్ కోర్స్ ఉంటుంది. ఎవ్రీడే ఈవినింగ్ అనేవి క్లాసెస్ జరుగుతాయి. ఒకసారి స్టార్ట్ అయ్యాక దాని కన్వీనియంట్ని బట్టి మార్నింగ్ ఈవినింగ్ అనేది చూద్దాము. బట్ ఇది మనకి ఒక 3-4 డేస్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ దానికి సంబంధించినటువంటి వీడియో ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు బ్యాచ్, దానికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్స్ ఏంటి అనేది కూడా వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలానే మన యంగ్ ఇండియా అకాడమీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.